ఈరోజు అనగా ఆగస్టు 29 రెండు ప్రత్యేక దినోత్సవాలను పూడివలస పాఠశాలలో జరుపుకుంటున్నాం. ఒకటివాది తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష పితామహుడు, తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు అయిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. అలాగే హాకీ మాంత్రికుడు, హాకీ మెజిషియన్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాటిపైన పిల్లలు పద్యాల పోటీలు, క్విజ్. భారతదేశ జాతీయ క్రీడ హాకీ, అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్, ఇంగ్లాండ్ జాతీయ క్రీడ క్రికెట్, శ్రీలంక జాతీయ క్రీడ వాలీబాల్, రష్యా జాతీయ క్రీడ చదరంగం, చైనా జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, ఆస్ట్రేలియా జాతీయ క్రీడ టెన్నిస్, బ్రెజిల్ జాతీయ క్రీడ ఫుట్బాల్, జపాన్ జాతీయ క్రీడ జూడో, కెనడా జాతీయ క్రీడ లక్రోస్, మలేషియా జాతీయ క్రీడ బ్యాడ్మింటన్. ఈ క్రీడలకి ఎంతమంది ఆటగాళ్లు ఆడుతారు? పోలో 4, బాస్కెట్బాల్ 5, వాలీబాల్ 6, నెట్బాల్ 7, వాటర్ పోలో 7, కబడ్డీ 7, ఖోఖో 9, బేస్బాల్ 9, క్రికెట్ 11, హాకీ 11, ఫుట్బాల్ 11, రగ్బీ ఫుట్బాల్ 15, బ్యాడ్మింటన్ 1 లేదా 2, టెన్నిస్ 1 లేదా 2, టెన్నిస్ 1 లేదా 2, చెస్ 1 లేదా 2, బాక్సింగ్ 1 లేదా 2, స్నూకర్ 1 లేదా 2, స్నేక్ బోర్డ్ 40.